కొందరు పనిగట్టుకొని తనపై కుట్రలు పన్నుతున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పానని తెలిపారు. తాను ఏం తప్పు చేశానని కొందరు ఇంత కోపం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరికీ భయపడేది లేదని, ఆత్మాభిమానమే ముఖ్యమని శివాజీ స్పష్టం చేశారు. Whatever they want to in support of yourself or support of some other. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. ఎవరిని హట్ చేయాలని కాదు, ఇంత కుట్ర జరగాలన్న నా మీద ఆ రెండు పదాలకి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న నా మీద సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. యథార్థవాది, లోక విరోధి. Continue. Approved.